హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర. ఈ రోజు నేను మీకు చేసి చూపించబోయే వంట నూనె పూలలు. ముందుగా ఒక గిన్నె బెల్లం తీసుకొని దానికి హాఫ్ వాటర్ పోసుకొని చిక్కగా పాకం పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక బౌల్ గోధుమ పిండి, హాఫ్ బౌల్ బియ్యం పిండి వేసుకొని మొత్తం అంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. బెల్లం పాకాన్ని కొద్ది కొద్దిగా పిండిలోకి పోసుకుంటూ గట్టిగా పిండి ముద్ద మాదిరిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి చేతికి అద్దుకొని పిండి ముద్దని దగ్గరికి చేసుకొని చిన్న చిన్న ఉలలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత అందులోకి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక సిల్వర్ ఫాయిల్ తీసుకొని చిన్న చిన్న ఉలలుగా చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని సన్నగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా నూనెలోకి వేసుకోవాలి. మధ్య మధ్యలో మలుపుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయి స్ట్రైనర్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగతా పిండి అంతా కూడా సన్నగా ఒత్తుకుంటూ నూనెలోకి వేసుకుని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే నూనె పూలలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. మీకు కనుక నా ఈ నూనె పూలల రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.